కులాలు మతాలు ప్రాంతాలు మారినా పెళ్లిళ్లలో కట్నాలు తీసుకునే సంప్రదాయం మాత్రం పోవట్లేదు. తరాలు మారుతున్నా కట్నాల తీరు మారటం లేదు. భారతదేశంలో వరకట్నం తీసుకోవడం నేరం. కానీ ఇప్పటికీ 95% వివాహాల్లో కట్న కానుకలు చెల్లింపులు జరుగుతున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. దేశంలో జరుగుతున్న వివాహాల్లో కట్నం చెల్లింపుల తీరును ప్రపంచ బ్యాంక్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో కళ్ళు చెదిరే నిజాలు. దక్షిణాసియాలో కట్నం ఇవ్వడం తీసుకునే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. వివాహ సమయంలో కట్నంగా ఇచ్చి పుచ్చుకున్న విలువైన బహుమతులు, నగదు గురించిన సమాచారాన్ని ఆర్థికవేత్తలు ఎస్ అనుకృతి, నిషిత్ ప్రకాష్, సుంగోహ్క్వోన్ విశ్లేషించారు. అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి కుటుంబానికి ఇచ్చిన కట్న కానుకలు, పెట్టుపోతల విలువ అమ్మాయి కుటుంబానికి అబ్బాయి కుటుంబం ఇచ్చిన వాటికంటే ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయి కుటుంబం అమ్మాయి తరపు కుటుంబానికి బహుమతులు ఇచ్చేందుకు సగటున 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. కానీ అదే అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఈ బహుమతుల విలువ అబ్బాయి తరపు వారిచ్చేదానికంటే 7 రెట్లు ఎక్కువ, అంటే సుమారు 32,000 ఖర్చు పెడతారని అధ్యయనంలో తేల్చారు. అయితే ప్రస్తుత లెక్కల్లో చూస్తే ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో పొదుపు చేసిన సొమ్ము, ఆదాయాల్లో అధిక భాగం ఈ కట్న కానుకలకే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. భారత్లో 2008తో పోలిస్తే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. కానీ కట్నం విషయంలో పెద్దగా మార్పులు లేవని విశ్లేషకులు అంటున్నారు. వివాహ మార్కెట్, వ్యవస్థ, చట్టాలు వంటి విషయాల్లో పెద్దగా మార్పులేమీ రాకపోవడమే దానికి కారణం అంటున్నారు. భారతదేశంలోని అన్ని మతాల వారిలో వరకట్నం ఆచారం ఉన్నట్లు తేలింది. క్రైస్తవులు, సిక్కు మతస్థుల్లో కూడా వరకట్నం పట్ల ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. హిందువులు, ముస్లింల కంటే కూడా ఈ మతాల వారిలో ఇచ్చే సగటు కట్నం ఎక్కువగానే ఉంది. రాష్ట్రాల మధ్య ఈ వరకట్నం విషయంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉండడం మరొక ఆసక్తికరమైన విషయం.
1970ల నుంచి కేరళలో వరకట్నం ఎక్కువగా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో కూడా సగటున ఇచ్చే వరకట్నం ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. హర్యానా, పంజాబ్, గుజరాత్లలో కూడా వరకట్నం ఇవ్వడం పెరుగుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రలో వరకట్నంలో తగ్గుదల కనిపించింది. కట్నాలు ఇవ్వడం అనేది దేశంలో ఆచారంగా మారిపోయిందని ప్రపంచ బ్యాంకు అధ్యయనం For more updates, please subscribe 99 TV Telugu.